ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను అరటికాయ అట్టు చూపిస్తాను. దీనికి కావాల్సినవి అరటికాయలు, తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, కొంచెం నీళ్ళల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి నీళ్ళు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర వేసా, కొంచెం అల్లం ముక్క వేసాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉడకబెట్టుకున్నాం. ఇలా ముక్క చేసి అరటికాయ ముక్కల్ని ఇలా ఉడకబెట్టుకున్నవన్నీ ఇట్లా పెట్టి ఇలా ఇలా ఒలుచుకోవాలి. వేడిగా ఉంటాయి, కొంచెం చల్లారాక అలా ఒలుచుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అన్నీ ఒలిచాక దీన్ని కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేను ఉప్పు అన్నీ వేసా కదా, ఇలా కలిపేయాలి. అరటికాయ ఇది కొంచెం అంటే లేతగా ఉన్న కాయ అనుకోండి, అట్టు లేతగా వస్తుంది. ముదురుగా ఉన్నదనుకోండి, కొంచెం వడలాగా కొంచెం ఉల్లిపాయలు అవి కలిపి నూనెలో వేయించుకోవచ్చు. కావాలంటే టమాటా ముక్కలు వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. ఇంకా బాగా ఇది పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది, ఎవరికైనా ఆరోగ్యానికి మంచిది. కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చు. అంటే అల్లం వేస్తే ఇంగు అక్కర్లేదు, అందుకని నేను అల్లం వేసాను. ఇంకా కావాలంటే ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం కావాలంటే శనగపిండి, కొంచెం ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యపిండి, ఇంకా క్రిస్పీగా కావాలంటే ఎక్కువ బియ్యపిండి కూడా కలుపుకొని ఇలా రాత్రి ఇలా చేసి పెట్టేసుకుని పొద్దున్న దీన్ని బయట పెట్టేసుకుని అప్పుడు కొంచెం బియ్యపిండి కలిపి వడలు వేసేసుకుంటే పొద్దున్న స్నాక్స్ అయిపోతుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి పనికి వస్తాయి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు. అదే నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి రోజు ఏదో ఒకటి కొత్తది అడుగుతారు, ఎక్కడి నుంచి తెస్తాను. అందుకని ఇప్పుడు ఏమొచ్చా రోజుకో కొత్త వెరైటీ మీకు కొత్తది పరిచయం చేస్తామని ఒక హోటల్ పెట్టారు వాళ్ళ ఊళ్ళో. అందుకని చెప్పి అక్కడికి వచ్చేసరి ఇలా వచ్చింది కదా, ఇలా ఇలాగా. ఇప్పుడు దీన్ని కరివేపాకు కూడా నిండుగా ఉండడానికి గ్రైండ్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఇలా వేసుకుని కొంచెం నూనె వేసుకుని నేను చిన్నవిగా వేస్తున్నాను, కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇలాగ స్టఫ్గా మార్చుకుని దీన్ని బోండాల కింద ఆలు బోండాలు వేసుకుంటాం కదా, అలా బోండాలు కూడా వేసుకోవచ్చు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా వీడియో చూడడానికి కూడా టైం చాలా అందరికీ కావాలి కదండి, అందరికీ కుదరదు. అందుకని ఒక వంట చేస్తూ దాన్ని 4 రకాలుగా ఎలా మార్చుకోవచ్చో చెప్పి మీ టైం సేవ్ చేయడం కోసం నేను మొదలుపెట్టాను. నాకు చూసి లాగ్గా ఉండే వీడియోలు అవి చూసేవన్నీ ఎవరికి ఎలా కుదురుతాయి అని చెప్పాను. అంటే ఎక్కువ నూనె పట్టదు, కానీ కావాలంటే కొంచెం వేసుకోండి. వేగిపోతాయి. అరటికాయ లేతగా ఉందనుకోండి ఇలా చేసుకోవచ్చు. తర్వాత బాగా ముదిరిపోయింది అనుకోండి, దాన్ని ఇలాగే ఉడకబెట్టేసుకుని అవి ఇలా ఒలుచుకుని కొంచెం శనగపప్పు, నువ్వుపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఇలాగే పోపు వేసుకుని కరివేపాకు, కొంచెం చింతపండు అది వేసుకుని దాని పొడిని దంచుకుని ఈ అరటికాయ ఒలిచింది కూడా అందులో వేసి దంచుకోవాలి. అది అరటికాయ పొడి అవుతుంది. ముదురుకాయలు ఉంటే చూపిస్తాను నేను, కానీ ఊరికే ఎవరైనా రెడీగా ఉంటే అలా చేసుకోండి. నేను ఇలా చేస్తున్నాను. ఇది అన్నంలోకి బాగుంటుంది, తర్వాత స్నాక్స్ కింద కూడా బాగుంటుంది. తర్వాత దీన్ని ఇలా అట్లు కింద, పెద్ద అట్లు కింద వేసుకుని దీన్ని ఇందులో ఉల్లిపాయ, క్యారెట్, టమాటో, క్యాప్సికమ్ అన్నీ వేయించిన ముక్కలన్నీ వేసుకుని పైన కారాసేవ వేసుకుని ఒక స్నాక్ ఐటెం కింద కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను అన్నీ చేసే చెప్తున్నానండి మీకు. చూసారు కదా, ఇప్పుడు ఇలా వేగుతున్నాయి. ఉడికిందే కదా, తొందరగా వేగిపోతాయి, ఎక్కువసేపు ఉండక్కర్లేదు. నిన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది, వాళ్ళ ఇంటికి 4 చుట్టాలు అర్జెంటుగా వస్తున్నారు, ఏదైనా చెప్పు, నీ దగ్గర 3 ఐడియాలు ఉంటాయి కదా అని చెప్పింది. ఏమున్నాయి కూరలు అవి అంటే, అసలు ఏం లేవు, ఇవాళ మార్కెట్కి వెళ్ళాలి కానీ వీళ్ళకి వెళ్ళలేదు, కొంచెం ఏదైనా చెప్పు అని చెప్పాను. సరే పిండి ఏమన్నా ఉంది అంటే ఉంది,
ఉల్లిపాయలు ఉన్నాయంటే ఉల్లిపాయలు ఉన్నాయండి. సరే ఉల్లిపాయలు, సరే పిండి ఉన్నాయి, శనగపిండి, గోధుమ పిండి, బియ్య పిండి, బొంబాయి రవ్వ ఇలా అన్నీ వేసి కలిపి ఉల్లిపాయలో కలిపేసి పచ్చిమిరపకాయ కారం లేకపోతే ఎండుమిరపకాయ వేయమన్నాను. ఎండుమిరపకాయ నానబెట్టి ఒకసారి గ్రైండ్ చేసేయమన్నాను. చేసి దాన్ని అందులో కొంచెం చిక్కటి పెరుగు వేయమన్నాను. పెరుగు వేసి కొంచెం సోడా వేసి వడలు వేసేయమన్నాను. అసలు నూనె కూడా పీల్చలేదుట. వాళ్ళు చాలా బాగున్నాయి అన్నారు. వచ్చిన వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళకి చాలా నచ్చాయి, రెసిపీ రాసుకుని వెళ్ళారు వాళ్ళు అని చెప్పింది. నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం ఒక ఐడియా ఇంకొకళ్ళకి ఆనందాన్ని కలిగిస్తే ఇంకా అంతకంటే ఏమైనా చాలండి జీవితానికి. జీవిత పరమార్థమే ఇంకో పక్క మనిషికి ఎక్కడ ఉన్న ఇప్పుడు అయితే పక్క మనిషికి అక్కర్లేదు, ఎంత దూరంలో ఉన్న మనిషికైనా మనం ఆనందం కలిగించవచ్చు. చూసారు కదా, ఇది వేగిందే కదా, ఇంత మాత్రం వేగితే చాలు అసలు. కానీ కొంచెం నూనె వేస్తున్నాను, ఇంక పిల్లలకి క్రిస్పీగా ఇష్టం, అందుకని కొంచెంగా వేస్తున్నాను. ఇది ఇలా చేసి పొద్దున పూట ఇలా చేసి పెట్టేసుకుని వెళ్ళిపోతే మధ్యాహ్నం వచ్చాక, సాయంత్రం వచ్చాక కూరకి ఏం చేయాలో అనుకోక్కర్లేకుండా ఇది వేసుకుని, కావాలంటే ఉల్లిపాయలు నిమ్మరసంలో వేసి కలిపి దాన్ని వీటితో పాటు సర్వ్ చేస్తే బాగుంటాయి. చూసారు కదా అట్లా. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను, ఈ వేడికి సరిపోతాయి. చూసారు కదా. అంటే నేను చేసిందే చెప్తాను. ఇది అరటికాయ అట్టు. చూసారు కదా ఎంత బాగుందో. చూడ్డానికి కాదు, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంత మేలు చేస్తుంది. తప్పకుండా చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.